ఏపీలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సీనియర్ పొలిటీషియన్ సి రామచంద్రయ్య టీడీపీ నుంచి, పి హరిప్రసాద్ జనసేన నుంచి నామినేషన్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి రామచంద్రయ్య, హరిప్రసాద్లు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి రామచంద్రయ్య, షేక్ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేటుపడింది. దీంతో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. టీడీపీ నేత రామచంద్రయ్యకు ఎన్డీఏ కూటమి మరోసారి అవకాశం కల్పించింది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. వాళ్ళిద్దరూ ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీగా మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు సి రామచంద్రయ్య. కార్యకర్తల సాధక బాధలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటానన్నారు పి హరిప్రసాద్. పాత్రికేయుడుగా అనేక సమస్యల మీద పరోక్షంగా పోరాటం చేశానని, ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు హరిప్రసాద్. ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది. పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎన్నాళ్ళు కృషి చేశాను. ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. ఇతర పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో సి రామచంద్రయ్య, హరిప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.